ఆనాడు అభివృద్ధి కోసము ప్రణాళికలు సిద్ధం చేసి హైటెక్ సిటీ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా అద్భుతమైన కట్టడాలు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఈ నగరానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చింది అధ్యక్ష. వీళ్ళు పాల్పడ్డ నిర్వాహకం ఏముంది అధ్యక్ష? ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్ముకున్నారు, పల్లి బఠానీలకు అమ్ముకున్నారు, మళ్ళీ ఉల్టా దబాయింపు. డెఫినెట్గా అక్కడికే వస్తారు. క్యాన్సిల్ చేసినాగా లోపల కూడా వేస్తాం, అదేం పెద్ద విషయం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకులే కానీ, ఇప్పుడు ఎందుకు అది కూడా చెప్తా ఇవాళ. అర్థమైంది కదా. అయితే ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కేటీఆర్ చెప్పిండు అన్నీ అమ్ముకున్నారు వీళ్ళు, పల్లి బఠానీలకు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు కేటీఆర్ అంటాడు క్యాన్సిల్ చేయంటాడు. అప్పుడు రేవంత్ అని ఏమంటాడు, క్యాన్సిల్ చేస్తా, లోపల కూడా వేస్తా. అది సమయం సందర్భం వచ్చినప్పుడు చేస్తారట ఆ పని. సమయం సందర్భం అనేటటువంటి మాట అండర్లైన్ చేసుకోర్రి. ఈ సమయం సందర్భం ఎప్పుడట తెలుసా? 2027 జనవరి. ఎందుకంటే 2028లో ఎన్నికలు ఉన్నాయి. 2027 మ్యాక్సిమం జనవరి నుండి డిసెంబర్ లోపు ఈ 2027లో కేసీఆర్ని లేదా కేటీఆర్ను లేదా హరీష్ రావును అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. సంతోష్ రావును అరెస్ట్ చేసినా కూడా బొక్క ఏముండదు. సంతోష్ రావు అందరికి తెలియదు కదా, ఆయన అరెస్ట్ చేసినా కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి కేటీఆర్, హరీష్ రావు లేదా కేసీఆర్ వీళ్ళను అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. అందుకే ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం మాట్లాడతలేడు, కాళేశ్వరం గురించి ఏం మాట్లాడతలేడు, ఫార్ములా రేసింగ్ గురించి ఏం మాట్లాడతలేడు. ఇప్పుడు కొత్త ఏం చేస్తారు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు? సెక్రటేరియట్ కట్టడాలలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఎస్టిమేషన్ 600 కోట్లే పెట్టి అది 1200 కోట్లకు కట్టిర్రు. మళ్ళీ దాంట్లో పెచ్చులుడి పడుతున్నాయి. సెక్రటేరియట్ విషయంలో మొత్తం అవకతవకలో పాల్పడ్డారు. సిమెంట్ కరెక్ట్ లేదు, కంకర్ కరెక్ట్ లేదు, లేకపోతే ఐరన్ రాడ్లు కరెక్ట్ లేవు, అంత ఘోరంగా కట్టిర్రు అని చెప్పి ఇప్పుడు కొత్త దుకాణం తెరిచిరు. సెక్రటేరియట్ విషయంలోనట పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందట. తర్వాత అంబేద్కర్కి సంబంధించిన స్టాచ్యూలో కూడా స్కామ్ జరిగిందట. తర్వాత ఇంకా కొత్తవి కట్టిరు కదా, ఆ కట్టడాలలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేసినట్ట కేటీఆర్, కేసీఆర్ వీళ్ళన్నీ కూడా డబ్బులు దోచుకున్నారు. అవన్నీ డేటా తీస్తున్నాం. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది బీఆర్ఎస్లో, అది బయట పెడతాం. ఎప్పుడు బయట పెడతారు తెలుసా? 2027లో బయట పెడతారట. ఇది 2026. 2027లోనే రేవంత్ అన్న ఎందుకు బయట పెడతా అంటున్నాడు, ఈ స్కాములను ఎందుకు తీస్తా అంటున్నాడు అంటే 2028 డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి.